మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించిన జగన్. రాష్ట్రంలో జంగిల్ రాజ్ నడుస్తోందని ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం. 3 ఏళ్లలో తిరిగి అధికారంలోకి వస్తామని కూటమికి ఘాటు హెచ్చరిక. టీడీపీ శ్రేణుల దాడిలో ధ్వంసమైన అంబటి ఇంటిని, వాహనాలను పరిశీలన. సాగునీటి సంఘాల అధ్యక్షులతో అమరావతిలో భారీ భేటీ. నీటి భద్రతపై సీఎం చంద్రబాబు కీలక దిశానిర్దేశం. రైతులకు సాగునీరు లక్ష్యంగా జలవనరుల సమావేశం. కరువు రహిత రాష్ట్ర లక్ష్యంతో కీలక సమావేశం. నల్లమోతు భాస్కర్ రావుకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్. కాంగ్రెస్ కార్యకర్తలను బెదిరిస్తే ఊరుకునేది లేదని స్పష్టం. జానారెడ్డి కాదు నేను అని భాస్కర్ రావుపై రేవంత్ ఫైర్. మున్సిపల్ ఎన్నికల వేళ బెదిరింపులు సహించబోమన్న రేవంత్. సిరిసిల్లలో పేదలకు ఇండ్లు లేవని బండి సంజయ్ ఆవేదన. ప్రశ్నలు వేస్తే కేసులు పెట్టారని బండి సంజయ్ ఆరోపణ. అంబేద్కర్ పాదాలపై నిజం చెప్పే ధైర్యం ఉందా అని ప్రశ్న. కేసులతో రాజకీయ ప్రత్యర్థులను అణిచివేయద్దన్న సంజయ్. జగన్ గుంటూరు యాత్రపై అనగాని సత్యప్రసాద్ విమర్శలు. ప్రశాంత వాతావరణం చెడగొట్టడమే జగన్ లక్ష్యమన్న మంత్రి. గుంటూరులో దండయాత్రలా జగన్ యాత్ర ఉందని ఆరోపణలు. అంబులెన్సులకు దారి ఇవ్వలేదని విమర్శ. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావుపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల నామినేషన్లు వేస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలను బెదిరిస్తున్నారని ఆరోపిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాను జానారెడ్డి లాంటి పెద్ద మనసు కలవాడని కాదని, కాంగ్రెస్ కార్యకర్తల ఆత్మగౌరవాన్ని ఎవరు తాకినా సహించబోమని స్పష్టం చేశారు. గతంలో భాస్కర్ రావు జానారెడ్డి ఇంట్లో చెప్పులు మోసాడని, ఇప్పుడు కాంగ్రెస్ కార్యకర్తల ఆత్మగౌరవాన్ని ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో తాకట్టు పెట్టినట్లు విమర్శించారు. కాంగ్రెస్ కార్యకర్తల జోలికి వస్తే తగిన రీతిలో ఎదుర్కొంటామని హెచ్చరించారు. మున్సిపల్ ఎన్నికల వేళ ఇలాంటి బెదిరింపులు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని సీఎం వ్యాఖ్యానించారు. ఇక ఈడ కూడా మీ దగ్గర ఒక ఆయన ఉన్నాడు, నక్క చేతుల భాస్కర్ రావు అని. ఎవడయా భాస్కర్ రావు? ఎవడు? జానారెడ్డి చెప్పులు మోసినోడు కాదా? జానారెడ్డి ఇంట్లో నీళ్ళ సీసాలు మోసినోడు కాదా? జానారెడ్డి నమ్మి కన్న కొడుకు ఇయ్యకుండా నక్క చేతుల భాస్కర్ రావు టికెట్ ఇస్తే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మీ రక్తాన్ని చెమటగా మార్చి మీరు భుజాల మీద మోసి మిర్యాలకు కూడా ఎమ్మెల్యేని చేస్తే మీ ఆత్మ గౌరవాన్ని తీసుకెళ్లి ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ కాళ్ళకాడ తాకట్టు పెట్టినోడు ఇవాళ మళ్ళా మీ దగ్గరకు వస్తున్నాడు. గాయన మనకు నాయకుడు. ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఇవాళ ఈ నక్క చిత్తుల భాస్కర్ రావు ఇవాళ మనోళ్ళు నామినేషన్లు వేస్తే బెదిరిస్తుండట మీరు వాపసు తీసుకోవాలని. చింతపండు అవుతుంది భాస్కర్ రావు, నువ్వు అనుకుంటున్నామేమో. ఈ వేదిక మీద ఉన్న మేము ఎవరం జానారెడ్డి లాగా పెద్ద మనసు ఉన్నోళ్ళం కాదు. చింతపండు అవుతుంది నువ్వు అనుకుంటున్నామో. నీ తెలివితేటలన్నీ కత్తిపెట్టు, పోతావు మళ్ళా ఖమ్మం ఇట్లకెళ్ళ కూడా ఉండవు. నువ్వేదో తెలివితేటలు అనుకొని ఇక్కడ ఉన్నోళ్ళని బెదిరిస్తా. నాకు జానారెడ్డి సార్ తెలుసు, నాకు రఘువీరెడ్డి సార్ తెలుసు, లేకపోతే నాకు సుఖేందర్ రెడ్డి సార్ తెలుసు, ఈపులు వలిగేటప్పుడు అడ్డం వస్తారు అనుకుంటున్నామేమో. ఎవరు అడ్డం రారు, వాళ్ళందరూ నాకు చెప్పారు పలగాల్సిందే చింతపండు కావాల్సిందే భాస్కర్ రావు కానీ. వాళ్ళందరిని అడిగినా ఏం సంగతి అని. ఇక ఏం లేదు, చింతపండు కావాల్సిందే, చింతపండు చేయని చెప్పారు. మిర్యాలగూడలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ శాసనసభ పక్ష ఉపనేత హరీష్ రావు తీవ్రంగా స్పందించారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రివా లేక స్ట్రీట్ రౌడీవా అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కేసీఆర్ తెలంగాణ సాధన కోసం ప్రాణత్యాగానికి సిద్ధపడి పోరాడినందుకే రేవంత్ రెడ్డి ఈ రోజు ముఖ్యమంత్రి అయ్యారని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి ఎన్నడైనా జై తెలంగాణ అంటే కేసీఆర్ విలువ అర్థమయ్యేదని అన్నారు. మహిళలకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. తెలంగాణ కష్టాలు తెలియని వ్యక్తి తెలంగాణ కోసం పోరాడిన వారిని లెక్క చేయడం లేదని మండిపడ్డారు. సీఎం మాట తీరు ప్రజాస్వామ్యానికి మచ్చగా మారుతోందని హరీష్ రావు వ్యాఖ్యలు చేశారు. విజయ రామారావు గారు, మేమందరం కూడా రాష్ట్రంలో మంత్రులుగా ఉన్నాం. తెలంగాణకు అన్యాయం జరుగుతుంది, తెలంగాణలో ఉద్యోగాలు రావట్లేదు, మా పిల్లలకు అన్యాయం జరుగుతుందంటే కేసీఆర్ ఢిల్లీకి వెళ్ళి ఫోన్ కొడితే 5 నిమిషాల మంత్రి పదవికి రాజీనామా చేసి ఆ ఆందోళన ముఖం మీద కొట్టినాం. మంత్రి పదవులు త్యాగం చేసినాం. 2 సార్లు నేను ఎమ్మెల్యేగా రాజీనామా చేసిన. తెలంగాణ కోసం ఇదే అక్కన్నపేట రైలు పట్టాల మీద కూర్చుంటే నన్ను అరెస్ట్ చేసి మెదక్ జైల్లో పెట్టింది. ఇది మెదక్ జైల్లో ఉన్న 3 రోజులు నేను ఎందుకున్న జైల్లో. జై తెలంగాణ అంటే తెలంగాణ కోసం కొట్లాడితే ఆనాటి ఆంధ్ర పాలకులు ఇదే మెదక్ జైల్లో పెట్టిండు నన్ను 3 రోజులు. నేను మెదక్ జైల్లో తెలంగాణ కోసం 3 రోజులు ఉన్నా.
మీరు ఎప్పుడైనా కొట్లాడిండా ఈ రేవంత్ రెడ్డి ముఖానికి? ఈ రేవంత్ రెడ్డి రాజీనామా చేయవయ్యా తెలంగాణ కోసం అంటే జిరాక్స్ కాగితం పంపిండు. ఒరిజినల్ పంపితే ఆయన తేడా ఆమోదిస్తాడో స్పీకర్ అని జిరాక్స్ కాగితం పంపిన తెలంగాణ ద్రోహి రేవంత్ రెడ్డి. ఒకసారి తెలంగాణ ఉద్యమకారులు రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తామంటే తుపాకీ గురిపెట్టి ఎవర్రా జై తెలంగాణ అంటారు అని చెప్పి తుపాకీ గురిపెట్టిన రైఫిల్ రెడ్డి ఈయన తెలంగాణ గురించి కేసీఆర్ గురించి మాట్లాడతాడా? జాతి పిత అంటే నీకు తెలుసా? కేసీఆర్ పదవి త్యాగాలు కాదు, ప్రాణ త్యాగానికి సిద్ధపడ్డ నాయకుడు కేసీఆర్. ప్రాణాన్ని కూడా వదలడానికి సిద్ధపడి తెలంగాణ తెచ్చిండు కదా. కేసీఆరే తెలంగాణ లేకపోతే నువ్వు ఇలా కుర్చీలో కూర్చుందువా? లేకపోతే గదే ఆంధ్ర నాయకుల మోచేతి నీళ్లు దాక్కుంటే వాళ్ళ కిందనే తిరుగుతూ నువ్వు. ఇవాళ తెలంగాణ వచ్చింది కనుక నువ్వు ఆ కుర్చీలో కూర్చోగలిగినవు. ఇవాళ కేసీఆర్ లేకపోతే నువ్వు ఆ కుర్చీలో కూర్చుంటావా? నువ్వు తెలంగాణ రాకపోతే నీకు పిసిసి పదవి వచ్చునా? సిరిసిల్లలో పేదలకు ఇండ్లు ఇవ్వలేదని, యువతకు ఉద్యోగాలు కల్పించలేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తనపై ప్రశ్నలు వేసినందుకే 109 కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేశారని విమర్శించారు. తాను ట్విట్టర్ టిల్లుల పేరు కోసం రాజకీయాల్లోకి రాలేదని, దేశం కోసం ధర్మం కోసం పోరాడిన వ్యక్తినని చెప్పారు. ఇప్పటికీ లీగల్ నోటీసులతో భయపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. సిరిసిల్ల చౌరస్తాలో అంబేద్కర్ పాదాలపై ప్రమాణం చేసి చేసిన తప్పులపై నిజం చెప్పే ధైర్యం ఉందా అంటూ ప్రశ్నించారు. ప్రజా సమస్యలను పక్కన పెట్టి కేసులతో రాజకీయ ప్రత్యర్థులను అణిచివేయాలనుకోవడం సరికాదని అన్నారు. వీళ్ళందరి మీద కేసు పెట్టినాక కేటీఆర్, అప్పుడేమో పోలీస్ కేసు పెట్టి నా మీద, ఇప్పుడేమో లీగల్ నోటీస్ ఇస్తాడు. ఇంకా నన్ను వేధించుడు బంజాలని చెప్పిన నేను మా అయ్య పేరు చెప్పి రాజకీయాలకు రాలే, మా తాత పేరు చెప్పి రాజకీయాలు రాలే, మా నాన్నమ్మ పేరు చెప్పి రాజకీయాలు రాలే. నేను భాజపా ఈ కరీంనగర్ జిల్లాలో దేశం ధర్మం సమాజం అనే ఒక నినాదంతో ఈ పేద ప్రజల బతుకులు బాగు చేయడం కోసం లాఠీ దెబ్బలు తిన్నా, జైలుకు పోయినా, కేసులు భరించినా, అరే కేంద్ర మంత్రిగా ఉండి ఇప్పటి కూడా కోట్ల చుట్టూ తిరుగుతున్నాక నేను మీకోసం చెప్పండి చౌరస్తాకి వచ్చి, ఈ సిరిసిల్ల చౌరస్తాకి వచ్చి అంబేద్కర్ గారి కాళ్ళ మీద ప్రమాణం చేసి నువ్వు ఏం చేసినావు, నువ్వు ఎంత సంపాదించినావు, నీ అయ్య పేరు చెప్పొచ్చి బండి సంజయ్ని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను ఆడిపోసుకున్నాక లోపడేసిండు. 2 రోజులు 3 రోజులు లోపడేసిండు. పోని మమ్మల్ని ఇబ్బంది పెట్టిండు. ఏమైనా అభివృద్ధి చేసిండా అంటే ఏం చేయలేదు. 24 గంటలు బండి సంజయ్ తిట్టుడే. నేను వెనక మళ్ళీ వస్తాడు, రేపు మళ్ళీ చిత్తాడు. బిడ్డ నన్ను ఇట్లా టార్గెట్ చేసి తిట్టినవనుకో మళ్ళీ ఇదే చౌరస్తాకి నేను వస్తా. నీ బండారం మొత్తం బయటపడతా. నీ రాజకీయ బతికేందో, నీ రాజకీయ భవిష్యత్ ఏందో చలో ఈ సిరిసిల్ల గడ్డ వేగ తెలుసుకుందాం. నేను సిద్ధం, నువ్వు సిద్ధమా చెప్పు. మాజీ సీఎం వైఎస్ జగన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏపీలో జంగిల్ రాజ్ సృష్టించారని ఆరోపిస్తూ మరో 3 సంవత్సరాల్లో వచ్చే ప్రభుత్వం తమదేనని స్పష్టం చేశారు. చంద్రబాబు, ఆయన కుమారుడు, ఇతర నాయకులకు హెచ్చరికలు జారీ చేశారు. తమ ప్రభుత్వంలో జరిగిన అన్యాయాలపై ఎంక్వైరీలు వేసి వడ్డీతో సహా తిరిగిస్తామని స్పష్టం చేశారు. బీహార్ లో ఏం జరుగుతుందో తెలియదని, కానీ ఏపీలో మాత్రం జరుగుతోందని వ్యాఖ్యానించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని చేసిన అక్రమాలు ఎప్పటికీ కొనసాగమని చెప్పారు. ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో తగిన తీర్పు ఇస్తారని వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. తప్పుడు కేసులో ఇల్లీగల్ గా ఆయన అరెస్ట్ చేయడమే కాకుండా స్టేషన్ లో ఈ నల్లపాడు సిఐ వంశీ అట, పట్టాభిపురం సిఐ ఇంకొకడు వెంకటేశ్వర్లు అంట, వీళ్ళు అంబటి రాంబాబు అన్నను ఫిజికల్ గా కొట్టడం జరిగింది. ఫిజికల్ గా ఒక మంత్రిని కొట్టడం, అబ్యూస్ చేయడం. నిజంగా ఏం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా నేను. ఎల్లకాలం ఈ ప్రభుత్వం ఉండదు. దాదాపుగా 200 మంది సిఐలు, ఎస్ఐలు, డిఎస్పీలు ఇటువంటి వాళ్ళు బీఆర్లో ఉన్నారు. మీ ప్రభుత్వంలో మీరు వీళ్ళందరినీ కూడా పక్కన పెట్టిన పరిస్థితిలో వాళ్ళంతా ఉన్నారు. కేవలం మీకు సంబంధించిన వాళ్ళని కొంతమందిని మాత్రమే సిఐలుగా వేసుకున్నారు, కొంతమందిని మాత్రమే మీకు సంబంధించిన వాళ్ళని డిఎస్పీలను వేసుకున్నారు,
డిఐజీలు మీ వాళ్ళని వేసుకున్నారు, ఎస్పీలు గత్యంతరం లేక మీకు ఊడిగం కాస్తా ఉన్నారు. బీహార్లో ఏం జరుగుతా ఉందో నాకు తెలియదు, కానీ ఇక్కడ జంగల్ రాజును మీరు సృష్టించి నడిపిస్తా ఉన్నారు. కానీ నేను అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా, ఎల్లకాలం ఇదే మాదిరిగానే జరగదు. 2 ఏళ్ళు కన్ను మూసుకుంటే అయిపోయింది, మరో 3 ఏళ్ళు కూడా కన్ను మూసుకుని కన్ను తెరిచేసరికి మరో 3 ఏళ్ళు కూడా అయిపోతుంది. ఆ తర్వాత వచ్చేది మాత్రం మా ప్రభుత్వం అని చెప్పి కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా కూడా చెప్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నాను, ఆయన కొడుకు చెప్తా ఉన్నాను, ఆయనకు కొమ్ము కాస్తా ఉన్నా ఆయన ఇతర పార్టీ నాయకులకు చెప్తా ఉన్నాను, ఆయనకు కొమ్ము కాస్తా ఉన్నా ఇలాంటి పోలీసు అధికారులకు కూడా చెప్తా ఉన్నాను, ఎల్లకాలం ఇలా అన్యాయం చేస్తా ఉంటే మాత్రం ఎప్పుడు కూడా దేవుడు చూస్తూ ఊరుకోవడానికి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా మీకు మొట్టికాయలు పడతాయి. రేపు పొద్దున మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటి అన్నిటి మీద కూడా ఎంక్వైరీలు వేస్తాము, వడ్డీతో సహా చెల్లిస్తారు అని కూడా ఈ సందర్భంగా అందరికీ కూడా చెప్తా ఉన్నాం. గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను వైఎస్ జగన్ పరామర్శించారు. టీడీపీ గూండాల దాడితో అంబటి రాంబాబు ఇల్లు, కార్యాలయం ధ్వంసం కావడంతో కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు. తొలుత ధ్వంసమైన ఇంటిని, ఆఫీసును పరిశీలించిన వైఎస్ జగన్ దాడి తీరును తెలుసుకున్నారు. అనంతరం అంబటి కుటుంబ సభ్యులతో మాట్లాడి అధైర్యపడొద్దని భరోసా ఇచ్చారు. పార్టీ పూర్తిగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. రాజకీయ విభేదాల పేరుతో ఇళ్లపై దాడులు చేయడం దుర్మార్గమని విమర్శించారు. బాధ్యులపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు. కరువు రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను మార్చాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశయానికి అనుగుణంగా జలవనరుల శాఖ కీలక సమావేశానికి ఏర్పాట్లు చేస్తోంది. ఫిబ్రవరి 5న అమరావతిలో సాగునీటి సంఘాల అధ్యక్షులతో భారీ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారు. నీటి భద్రత, వాటర్ మేనేజ్మెంట్, భూగర్భ జలాల పెంపుపై సాగునీటి సంఘాలకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయనున్నారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి నీటి కొరత లేకుండా దీర్ఘకాలిక ప్రణాళికలు అమలు చేయాలన్నదే లక్ష్యంగా ఈ సమావేశం జరుగుతోంది. రైతులకు సాగునీరు అందుబాటులో ఉండేలా సమగ్ర విధానాలను రూపొందించేందుకు ఈ సమావేశం కీలకంగా మారనుంది. సంఘాలతో వాళ్ళ అధ్యక్షులతో రేపు రాష్ట్ర స్థాయి సమావేశం ఏర్పాటు ద్వారా ఈ యొక్క భూగర్భ జలాల్ని ఏ రకంగా పెంపించుకోవాలి, ఆ యొక్క వాటర్ సెక్యూరిటీ, వాటర్ పాలసీ, వీటన్నిటి మీద కూడా వాళ్ళకి ఒక నిర్దేశం చేసి ఆ యొక్క సాగునీటి సంఘాల అధ్యక్షుల యొక్క బాధ్యతలను వాళ్ళకి తెలియజెప్తూ రేపు రాబోయేటువంటి రోజుల్లో మీ నీటి సంఘ పరిధిలో, మీ డిస్ట్రిబ్యూటివ్ కమిటీ సంఘ పరిధిలో, మీ ప్రాజెక్ట్ కమిటీ సంఘ పరిధిలో మీ బాధ్యతలు ఏ రకంగా నిర్వర్తించాలి, ఏ రకంగా ఆ యొక్క సాగునీటి వనరులకు సంబంధించిన నీటిని ఏ రకంగా మనం కాపాడుకోవాలి, ఏ రకంగా భద్రతను ఇవ్వాలి, ఏ రకంగా భవిష్యత్తును అందజేయాలి అనేటువంటి విధంగా రేపు జరగబోయేటువంటి ఈ యొక్క సాగునీటి సంఘ అధ్యక్షుల సమావేశం జరగబోతుంది. దానికి రాష్ట్రం నలువైపుల నుంచి కూడా, అటు శ్రీకాకుళం నుంచి ఇటు చిత్తూరు వరకు అన్ని నియోజకవర్గాల నుంచి కూడా ప్రతి ఒక్క డబ్ల్యూఏ అధ్యక్షులు, వాటర్ డిస్ట్రిబ్యూటివ్ కమిటీ అధ్యక్షులు, ప్రాజెక్ట్ కమిటీ అధ్యక్షులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. ఈ కార్యక్రమం ద్వారా రేపు భవిష్యత్తులో వాళ్ళు ఏ రకంగా యొక్క నీటి సంఘ అధ్యక్షులు బాధ్యతలు నిర్వర్తించాలి, ఏ రకంగా యొక్క సాగునీటి వ్యవస్థతో పాటుగా, ప్రక్షాళనతో పాటుగా ఈ యొక్క నీటి వనరులు పెంపొందించడంలో వారి యొక్క పాత్ర ఏంటనేది
రేపు చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక దిశ నిర్దేశం చేయబోతున్నారని చెప్పి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే భయభ్రాంతులకు గురి చేస్తూ వెన్నుపోటు రాజకీయాలు కొనసాగించడంలో కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవడం, కార్యకర్తలకు అండగా నిలవడానికే తన కుటుంబం మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తోందని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి స్వార్థపూరిత ఆలోచన లేదని తెలిపారు. తాను ఇప్పటికే శాసనసభ సభ్యుడిగా ఉన్నానని, అదే తనకు చాలునని పేర్కొన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలపై బెదిరింపులు పెరిగిన నేపథ్యంలో పార్టీని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ప్రజాపాలన లక్ష్యంగా పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ పోటీ ఉపయోగపడుతుందని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకుంటారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. మిర్యాలగూడ శాసనసభ్యులు వాళ్ళ కుటుంబానితో మొత్తాన్ని నామినేషన్ వేయించినారని సోషల్ మీడియాలో చాలా చేశారు. బీఆర్ఎస్ పార్టీ నల్లబోతు భాస్కర్ రావు గారు ఆయన యొక్క వెన్నుపోటు గురించి నేను చెప్పాల్సిన అవసరం మీకన్నా నాకు తక్కువ తెలుసు. కేవలం కొంతమంది భయభ్రాంతులు చేస్తున్నాడని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారా వచ్చితే వాళ్ళ దగ్గర మీకు మీ కౌన్సిలర్ గా, మీ కుటుంబ సభ్యుడిగా నా భార్య, నా పిల్లలు మీకు తోడుగా ఉంటారనే ఉద్దేశంతో నామినేషన్ వేయడం జరిగింది తప్ప వేరే దురుద్దేశం లేదు, వేరే ఉద్దేశమే లేదు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా అండగా బిఎల్ఆర్ ఉండాలనే కోరికతోనే ఆ పని చేశాను తప్ప మాకు కాదు. నేను ఒక శాసనసభ్యుడిగా ఉన్నా, ఇది చాలు నా జన్మకి, ఇంతకన్నా నా జన్మకు అవసరం కూడా లేదు. అంతేగాని నా కుటుంబాన్ని రోడ్డు మీకు లాగి వాళ్ళ ఇష్టం వచ్చేట్టు చేశారు. అయినా భరాయిస్తా. మీకోసం, కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్న కార్యకర్తల కోసం, రేవంత్ రెడ్డి గారి కోసం, మంత్రుల కోసం, ముఖ్యంగా జానారెడ్డి గారి కుటుంబం, రఘువీరన్న, జయవీరన్న, శంకరన్న ఆదేశాల వరకు నేను పనిచేస్తానని కూడా మీ అందరికీ. జగన్ గుంటూరు యాత్రపై మంత్రి అనగాని సత్యప్రసాద్ తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్రంలోని ప్రశాంత వాతావరణాన్ని దెబ్బతీయడమే జగన్ లక్ష్యమని ఆరోపించారు. అనుమతికి మించి పెద్ద ఎత్తున జనాలతో దండయాత్రలా వెళ్లారని, మద్యం తాగిన వారిని కూడా వెంట తీసుకెళ్లారని విమర్శించారు. రోడ్లపై బీభత్సం సృష్టించి అంబులెన్సులకు దారి ఇవ్వలేదని ఆరోపించారు. చోదకులను భయపెట్టేలా వ్యవహరించారని తెలిపారు. కులాలు, మతాల పేరుతో అలజడి సృష్టించేందుకే అంబటి పరామర్శ యాత్ర చేశారని ఆరోపించారు. గతంలో తన పర్యటనలో మృతి చెందిన సింగయ్యను జగన్ ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం అంబటికి అలవాటని, అలాంటి వ్యాఖ్యలకు జగన్ ఆద్యం పోస్తున్నారని అనగాని విమర్శించారు. ఇష్టానుసారం మాట్లాడిస్తా నేను అడుగుతా ఉన్నాను. మా కుటుంబ సభ్యులు, మా సోదరులైనా సోదరి మండలకు వాళ్ళు కూడా అడుగుతా ఉన్నారు. నేను నిన్న ప్రెస్ మీట్లో కూడా చెప్పాను. ఇదే అంబటి ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా ఎవ్వరు కూడా కూడనటువంటి మాటలు తూలి మా అధ్యక్షుడు అసెంబ్లీకి రాకుండా అలాగే వారి కంట తడి పట్టిన కారకుడు ఈ అంబటి. అంత అలాంటి పదజాలాలు వాడే అంబటి పైన ఎవరికన్నా కూడా ఇంతన్నా కూడా ఒక మంచి అభిప్రాయం వస్తుందా, సదభిప్రాయం వస్తుందా? కుటుంబ సభ్యులకు కూడా తెలుసు. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఇతని వ్యతిరేకంగా మాట్లాడిన సంఘటనలు, వీడియోలు ఉన్నాయి. అలాంటి వ్యక్తి రెచ్చగొట్ట ధోరణిలో ఈ రోజున ఈ ప్రశాంతమైన ఆంధ్ర రాష్ట్రాలు చిచ్చు పెట్టడానికి చేసినందుకు మీరే సమర్థిస్తున్నారా అని అడుగుతాం. ఈ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా భారతదేశంలో పెట్టుబడులు వస్తే 25% ఇక్కడ వచ్చినాయి. ఎప్పుడు లేని విధంగా డేటా సెంటర్లు అవ్వచ్చు, క్వాంటమ్ అవ్వచ్చు. రేపు 7వ తారీఖున ఇక్కడ అమరావతిలో క్వాంటమ్ ఓపెనింగ్ ఉంది. సెంట్రల్ మినిస్టర్ వస్తూ ఉన్నారు. అంటే ఒక పాజిటివ్ వాతావరణం ఉంది. దాన్ని చెడగొట్టాలని చెప్పేసి ఈ కుట్ర పడుతూ ఉన్నారు. దాన్ని ఈ జగన్మోహన్ రెడ్డి అనే మనిషి సమర్థిస్తున్నారని అడుగుతా ఉన్నాను. అతన్ని చెప్తే చేస్తున్నారు, వీళ్ళందరినీ అడుగుతా ఉన్నాను. అంటే కులాలు, మతాలు మా చిచ్చు పెట్టి అంత నలుమూలలో కూడా వ్యాపింపజేసే విధంగా ఆ శ్రేణిలో ఇవాళ చూడండి, ఆయన యాత్రలో అందరూ కూడా మద్యం సేవించి చుట్టుపక్కల ఎక్కడ కూడా ఎవరు కూడా బండ్ల మీద ఎలాంటి భయపడతా ఉన్నారు. అట్లా వెళ్ళేటువంటి యాత్ర నిజంగా చెప్తా ఉన్నాను. నేను పోలీసు వారికి కూడా చెప్తా ఉన్నాను, ఇలాంటి యాత్రకు ఎంతమందికి పర్మిషన్ ఇచ్చారు అంతమంది కట్టుదిట్టం చేయాలి తప్ప ఇట్లా వదిలితే కూడా కరెక్ట్ కాదు. నేను పోలీసు వాళ్ళకి కూడా చెప్తా ఉన్నాను, నెక్స్ట్ టైం నుంచి ఇట్లాంటివి జరిగితే ఈ ప్రజలు చూస్తూ ఊరుకోరు. మనం చూస్తూ ఊరుకున్నా కూడా ప్రజలు చూస్తూ ఊరుకోరు. ప్రజలు దీన్ని హర్షించారు. ప్రజాస్వామ్యాన్ని కూలీ చేశారని చెప్పి వాళ్ళు అంటున్నారు. డెమోక్రసీకి అసలు అర్థం కూడా
గౌరవ మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష హోదాలైనటువంటి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డికి తెలుసా అని అడుగుతా ఉన్నాను. అసలు మాట్లాడే మాటల్లో పద్ధతి లేదు వాళ్ళ నాయకులు, చేసే పనిలో పద్ధతి లేదు నాయకులు. ఈరోజు చూస్తూ ఉన్నాం మనం. వాళ్ళకి ఇచ్చిన పర్మిషన్ ఎంత అంటే వాళ్ళ ముందు ఆ మోటార్ సైకిల్ మీద అంత మద్యం సేవించి చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా భయభ్రాంతులు క్రియేట్ చేస్తూ వెళ్తారు. ఇది దండయాత్రనా? డెమోక్రసీ అంటే ఏంటి? శాంతియుతంగా ఏది చేసుకున్నా మాకు బాధ లేదు. ఎవరన్నా ఎంతమంది వెళ్ళండి. ఈరోజు అంబులెన్స్ ఆగిపోయాయి రోడ్డు మీద. వీళ్ళు చేసే దానికి చుట్టుపక్కల మోటార్ సైకిల్ పడిపోయే పరిస్థితులు అంటే డ్రైవ్ చేసే పరిస్థితి లేదంటే మీరు ఎలాంటి వాతావరణం క్రియేట్ చేద్దామనుకున్నారు ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని? మీరు చెప్పేది అదే డెమోక్రసీ అంటే యూ ఆల్ రైట్ టు గో. మీరు వెళ్ళండి, ఒక్కరు వెళ్ళండి, 4 వెళ్ళండి, 10 మంది వెళ్ళండి, లేదా పోలీసు వారు పర్మిషన్ అడిగి 100 మంది వెళ్ళండి. కానీ ఇట్లా రెచ్చగొట్టే ధోరణిలో వెళ్తే మాత్రం ఎట్టి బస్సులో ఉండేవాడు. ప్రాంతాల మధ్య, కులాల మధ్య చిచ్చు పెట్టే తత్వం అది మారుకోవాలి అని చెప్పేసి మిర్యాలగూడ పట్టణ అభివృద్ధికి మరింత నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. మిర్యాలగూడ పెద్ద రైస్ ఇండస్ట్రీల ప్రాంతమని, ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. మున్సిపల్ ఎన్నికల వేళ ప్రజలు 10 ఏళ్ల గత ప్రభుత్వ పాలనలు, 26 మాసాల ప్రభుత్వ పాలనను బేరేజు వేసుకోవాలని సూచించారు. పేదలందరికీ రేషన్ కార్డులు అందించి నెల నెల సన్నబియ్యం అందిస్తున్న ఘనత ప్రజా ప్రభుత్వానిదని చెప్పారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. ఈ ఎన్నికల్లో అభివృద్ధికి మద్దతుగా ప్రజలు కాంగ్రెస్ కు ఓటు వేయాలని ఆయన పిలుపునిచ్చారు. మిర్యాలగూడ పట్టణం అన్నా, మిర్యాలగూడ కాన్స్టిట్యున్సీ అన్నా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒకటే చెప్పేది, ఇది ఏషియాలోనే పెద్ద రైస్ ఇండస్ట్రీతో పాటు ఇక్కడ అంతా కూడా వ్యాపార వర్గాలతో పాటు ఇక్కడ అంతా రైతులు, కష్టపడే రైతులు ఉన్న ప్రాంతం ఇది. ఈ ప్రాంతాన్ని ప్రత్యేకంగా అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని ఎక్కువ నిధులు ఇవ్వాలని, అలాగే ఈరోజు మున్సిపల్ ఎన్నికల ప్రచారం కూడా ఈరోజు ఇక్కడ 200 కోట్ల ఇంటిగ్రేటెడ్ స్కూల్తో పాటు 12 కోట్ల రూపాయలు స్వయం సంఘాలకు వడ్డీలు ఇస్తూ ప్రతి మహిళని కోటీశ్వరులు చేసే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఎన్నో కార్యక్రమాలు చెప్తున్న విషయం మీ అందరికీ కూడా తెలుసు. అందుకనే సోదరులారా, ఈరోజు ఒకటే ఆలోచించుకోవాలి, గత 10 సంవత్సరాల పాలన ఏ విధంగా ఉంది, 26 మాసాల పాలన ఏ విధంగా ఉంది. 10 ఏళ్లలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంటే ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు, అదే మన జిల్లాకు చెందిన ఉత్తమ్ కుమార్ రెడ్డి సివిల్ శాఖ మంత్రి, మేమందరం కలిసి ఆలోచించి ప్రజారాజ్యం, ఇందిరమ్మ రాజ్యం అంటే పేదల రాజ్యం, పేదోళ్లకు న్యాయం చేయాలని తెల్ల కార్డుతో పాటు మేమందరం తినే సన్న బియ్యం కూడా పేదలకు ఇచ్చిన ఘనత ఈ ప్రజా ప్రభుత్వం ఉందని చెప్పి, దాంతో పాటు మహిళలకు ఇచ్చే కార్యక్రమాలు కానీ, రైతులకు 20,000 కోట్ల రుణాలతో పాటు మరీ ముఖ్యంగా ఆలోచించాలి. ఈరోజు 20,000 కోట్లతోని యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కట్టి పేదవాడు ప్రతి ఒక్కరు కూడా విద్యతోనే అభివృద్ధి సాధ్యమని నమ్మి ఇవాళ 20,000 కోట్లతోని స్కూల్స్ కట్టిస్తూ ముందుకు పోతున్న ఈ సందర్భంలో ముఖ్యమంత్రి గారు మనందరం కూడా ఈ ప్రభుత్వానికి వెనుదన్నుగా ఉండాలని ఒక చిన్న విషయం మీ అందరికి కూడా, ఈ ఎన్నికలు పేద ప్రజలకు సంబంధించిన ఎన్నికలు ఇది ఇవాళ ముఖ్యమంత్రి గారికో, నాకో, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికో పదవి కాదు. ఇంకా 3 ఏళ్ళు ఉంటాం, ఆ తర్వాత మళ్ళా గెలిపిస్తారు మీరు 5 ఏళ్ళు. కానీ పేదవారి సమస్యలు తీర్చే మున్సిపల్ కౌన్సిలర్స్ కానీ, చైర్మన్లు కానీ ఈ రోజు మన కాంగ్రెస్ పార్టీ ఉంటే. కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఘాటుగా స్పందించారు. గత 12 ఏళ్లుగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నా చిల్లి గవ్వ కూడా తేలేదని విమర్శించారు. బీజేపీ కౌన్సిలర్లు గెలిస్తే నిధులు వరదలా పారిస్తామని చెప్పడం హాస్యాస్పదమని అన్నారు. వేములవాడలో బీసీ బిడ్డగా తాను ప్రజల కోసం పనిచేస్తున్నానని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో వేములవాడ రాజనాలయంతో పాటు పట్టణాన్ని మరింత అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. అభివృద్ధే తమ రాజకీయ లక్ష్యమని, ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారని అన్నారు. 80 ఫీట్లు బ్రిడ్జి నుంచి వచ్చేటువంటి సందర్భం. అందుకే నోటేయమంటారు కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి గారి సర్కార్ మీరు ఈ నూతన ఉత్సాహాన్ని ఇచ్చినట్టయితే, ఇక్కడ ఉన్నటువంటి 27 వార్డులలో లావణ్యను శిరీషను కల్పించినట్టయితే మరింత నూతన ఉత్సాహంతో ఇంకా అదనపు పనులు తీసుకున్నామా, కాళ్ళ కట్టేటువంటి గెలిపించుకుందామా ఆలోచన చేయమని కోరుతున్నాం. చేయి తిరిగేవాడిని ఇస్తారా, నడుస్తుంటే కాళ్ళ కట్టెబెట్టి ఎంత బడగొట్టుకుని ఇస్తారా అని అడుగుతా ఉన్నాం. వాళ్ళు గెలిస్తే ఏం చేస్తారమ్మా అంటున్నారు. అధికారం ఉందా? మా కేంద్రంలో అధికారం ఉందంటారు ఒకరు. కేంద్రం నుంచి ఇప్పుడు చిల్లి గవర్నమెంట్ వచ్చిందా? మా కేంద్రంలో గవర్నమెంట్ ఉంది, వరదలా పాలిస్తామంటారు నిధులు.
చిల్లి గమనించిన 12 ఏళ్ళ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధికారం నుండి 12 ఏళ్ళు దాని 12 ఏళ్ళు చిల్లి గంప ఇవ్వను ఈ ఎన్నికలకు వరదలా ప్రవహించేలా నిధులిస్తూ వివరణ మాధ్యమని ఇక్కడ రాష్ట్రంలో ఉన్నది రేవంత్ రెడ్డి సర్కార్, ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నది మీ బిడ్డ. ఈ రోజు మనం గెలిస్తే వరదలా నిధులు వస్తాయా, ఎక్కడ ఉన్న పార్టీ గెలుస్తా ఆలోచించి ఏమనుకోవచ్చు. తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి మత రాజకీయాలు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో అనేక దేవాలయాలు కూల్చివేసిన ఘటనలను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి సభల సమయంలో బీజేపీ కార్యకర్తలను హౌస్ అరెస్ట్ చేయించడం ప్రజాస్వామ్య విరుద్ధమని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి బీజేపీ అంటే భయం పట్టుకుందని, అందుకే బీజేపీని అణిచివేసే ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. ప్రజా సమస్యలను పక్కన పెట్టి మత అంశాలను రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నారని విమర్శించారు. తెలంగాణలో శాంతి భద్రతకు భంగం కలిగేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని అన్నారు. బీజేపీ కార్యకర్తలను భయపెట్టే ప్రయత్నాలు ఫలించవని, ప్రజలే తగిన సమయంలో సరైన గుణపాఠం చెబుతారని రామచంద్రరావు వ్యాఖ్యానించారు. బయటలో మత ప్రచారం చేస్తున్నారు, మతం మీద ప్రచారం చేసి చెప్తా ఉన్నారు. నేను కాంగ్రెస్ పార్టీ యొక్క అధ్యక్షుని అడుగుతా ఉన్నాను, మీ ముఖ్యమంత్రినే ఈరోజు మా రాష్ట్రంలో తెలంగాణలో మత రాజకీయాలు చేస్తుంది మీ ముఖ్యమంత్రి. జూబ్లీ హిల్స్ లో ఏం మాట్లాడారో ఒకసారి గుర్తుపెట్టుకోండి. కాంగ్రెస్ ఇస్ ముస్లిం, ముస్లిం ఇస్ కాంగ్రెస్ అన్న మాట ఎవరు మీ ముఖ్యమంత్రి కాదా అని అడుగుతా ఉన్నాను. ఈ రోజు మన రాష్ట్రంలో అనేక దేవాలయాలను కూలగొడితే ఈ కాంగ్రెస్ పార్టీ మాట్లాడకుండా విచ్చలవిడిగా వాళ్ళు వదిలేస్తే, భారతీయ జనతా పార్టీ మాట్లాడితే మతోన్వాదులు మేమవుతామా, లేకుంటే ఆ పని చేసినటువంటి ఒక వ్యక్తులకు ఆశ్రయ ఇచ్చేటటువంటి మీరు మతోన్వాదులు అవుతారని చెప్తా అడుగుతా ఉన్నాను. మిత్రులారా, ఈరోజు నల్గొండ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సభ పెట్టారు. మరి సభ పెడితే మీరు పెట్టుకోండి, మనం కూడా ఇక్కడ పెట్టుకున్నాం. కానీ సభ పెడితే భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్ని హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఇది ఎక్కడ ప్రభుత్వం అడుగుతా ఉన్నాడు? మీ మీటింగ్ పెట్టుకోవడానికి బీజేపీతో భయం ఏంటి అని అడుగుతున్నాను. బీజేపీ అంటే కాంగ్రెస్ కు భయం అనే విషయాన్ని తెలుసుకోవాలి మిత్రులారా మీరు. అందుకే బీజేపీని అణచివేసే వైసీపీ హయాంలోనే తిరుమల లడ్డూ ప్రసాదానికి నెయ్యి సరఫరాలో భారీ అవినీతి జరిగిందని జనసేన నెల్లూరు నగర అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయ్ బాబు ఆరోపించారు. నెల్లూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అసలు డైరీ వ్యాపారం లేని కంపెనీలకు నెయ్యి సరఫరా కాంట్రాక్టర్లు ఇచ్చారని విమర్శించారు. పాలు, నెయ్యి, వెన్న తయారీ అనుభవం లేని సంస్థలు 60 లక్షల కిలోల నెయ్యిని ఎలా సరఫరా చేశాయో చెప్పాలని ప్రశ్నించారు. కల్తీ నెయ్యిని సరఫరా చేసి కోట్ల రూపాయల దోపిడీ జరిగిందని ఆరోపించారు. ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై ఆరోపణలు చేయడం అర్ధరహితమని అన్నారు. గత వైసీపీ పాలనలో జరిగిన తప్పిదాలే బయటపడుతున్నాయని, కూటమి ప్రభుత్వంలోనే నిజాలు వెలుగులోకి వస్తాయని సుజయ్ బాబు స్పష్టం చేశారు. దర్యాప్తులో పాలు లేకుండా కేవలం రసాయనాలు వాడారని తేలిస్తే ఎన్డీడీబీ తన నివేదికలో జంతు కళేబారాన్ని వాడారు అని చెప్పి తెలిసింది. జంతు కళేబారం అంటే ఏ జంతువుల నుంచో తీసుకున్న కొవ్వుని 240 నుంచి 270 డిగ్రీల మధ్య వేట్లయితే కరిగిస్తే ఆ కరిగించిన ఆ పదార్థాన్ని అది తీసుకొని వచ్చి లడ్డూలో వాడడం నిజంగా తలుచుకుంటుంటేనే నిజంగా ఆ తిరుమల శ్రీవారి లడ్డూ మీద ఇంత కల్తీ చేశారంటే నిజంగా చాలా బాధగా, ఒక మనసు ఇంకా బాధగా, ఒక మనసు ఇంకా దేవుడికే మనం ఇటువంటి ఎన్ని చేస్తే ప్రజలకి వాళ్ళు ఏ విధంగా చేశారని చెప్పి ఒక్కసారి తెలుసుకుంటూ ఈరోజు ఎన్డీడీబీ సిట్ ఇచ్చిన ఆధారాల ప్రకారం లడ్డూలో అసలు కల్తీ జరిగిందని చెప్పి ఈరోజు వాదిస్తుంటే ఆడ ఓ పక్క వైఎస్ఆర్సీపీ శ్రేణులు మాత్రం పవన్ కళ్యాణ్ గారు కావాలని చెప్పి ఇటువంటి షో ఆఫ్లు చేస్తున్నారు, కావాలని చెప్పి అసలు దాంట్లో అసలు కల్తీయే జరగలేదు, అసలు ఇటువంటి దుష్ప్రచారాలు చేస్తూ వస్తున్నారు. దయచేసి మరొక్కసారి వ్యాఖ్యానిస్తున్నాం, మీరు చేసింది తప్పు. ఆ తప్పుని తీసుకొని వస్తున్నప్పుడు ఈరోజు కనీసం తప్పునైనా ఒప్పుకొని మొదటికి రావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. కానీ కనీసం అది కూడా మీరు చేయకుండా ఈరోజు ఆ తప్పును కప్పిపించే విధంగా పవన్ కళ్యాణ్ గారి మీదకి రావడం, అదేవిధంగా ఈ ప్రజల్ని తప్పుదో పట్టించడం చేస్తూ వస్తున్నారు. రానున్న రోజుల్లో ప్రజలు గమనిస్తున్నారు. ఆ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి గమనిస్తున్నాడు. ఏదైతే మీరు చేశారో
వెంకటేశ్వర స్వామి లడ్డు విషయంలో మీరు ఏదైతే చేశారో, వెంకటేశ్వర స్వామి మీద ఏదైనా వస్తే ఇప్పుడు దాకా ఎన్నో ప్రభుత్వాలే కూల్పునాయి. అది ప్రత్యక్ష నిదర్శనం. ఆల్రెడీ తమకు తెలుసు, మేము అది మాట్లాడి మా హుందాతనాన్ని. కేంద్ర ప్రభుత్వం విదేశీ ఒత్తిడికి తలొగ్గుతోందని పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ తీవ్ర విమర్శలు చేశారు. ఈ దేశాన్ని ఢిల్లీ నుంచి ప్రధాని మోదీ నడిపిస్తున్నారా లేక వాషింగ్టన్ నుంచి ట్రంప్ నడిపిస్తున్నారా అని ప్రశ్నించారు. అమెరికా ఉత్పత్తులపై టారిఫ్ల తగ్గింపు, రష్యా చమురు దిగుమతుల తగ్గింపుతో దేశానికి 2 నుంచి 3 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక భారం పడుతోందని ఆరోపించారు. ఈ అంశాలపై లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అడిగిన ప్రశ్నలకు బీజేపీ సమాధానం చెప్పలేకపోతోందని అన్నారు. అందుకే పార్లమెంట్ లో ఈ విషయాలపై చర్చకు అవకాశం ఇవ్వడం లేదని విమర్శించారు. దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోందని ఆరోపించారు. ఈ రోజు మనం చూస్తుంటే నరేంద్ర మోడీ గారు మన భారతదేశాన్ని ఢిల్లీ నుంచి నడిపిస్తున్నాడా లేకపోతే వాషింగ్టన్ డీసీలో నుంచి ట్రంప్ నడిపిస్తున్నాడా అని చెప్పి ఈరోజు ముఖ్యమైన ప్రశ్న సూటిగా భాజపా పార్టీకి అడగడం జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ వాళ్ళు భయపడిపోయినారు, లొంగిపోయినారు అని చెప్పి స్పష్టంగా తెలుస్తున్నది. రాహుల్ గాంధీ గారు ఒకటే ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. ఈ ట్రేడ్ డీలు, ఈ నకాబ్ ఏదైతే ఉన్నదో అది బయటకు తీసేసి పడేసినారు. మోడీ గారు ఎక్స్పోజ్ అయిపోయినారు. ఎందుకంటే ఈ ట్రంప్ టారిఫ్స్ వలన దాదాపు 1,00,000 కోట్ల రూపాయల బర్డెన్ పడ్డది మన భారతదేశ ప్రజల మీద. మళ్ళా రష్యన్ ఆయిల్స్ ఏదైతే 40% ఇంపోర్ట్స్ ఉంటేనో రష్యాకి వెళ్ళి, దాని మీద ట్రంప్ వలన ఇప్పుడు ఆ 40% నుంచి 20% తగ్గియాలని చెప్పి ఏదైతే ప్రెషర్ చేసిండో ట్రంప్, దాని గురించి దాదాపు 1,00,000 కోట్ల ఇబ్బంది పడుతుంది. మరి ఇంకో విషయం ఏంటంటే ఈ మేక్ ఇన్ ఇండియా స్టోరీ ఏదైతే నరేంద్ర మోడీ గారు ఇప్పటివరకు గట్టిగా పెద్దగా చెప్పుకున్నారో ఆ స్టోరీ మొత్తాన్ని ట్రంప్ చేతిలో పెట్టేసి ఆమ్ ఆద్మీని ద్రోహం చేసినాడు అని చెప్పి స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే యుఎస్ నుంచి ఇండియాకు వచ్చే ప్రోడక్ట్స్ మీద ఏదైతే టారిఫ్స్ ఉండేనో అవన్నిటి మీద కూడా టారిఫ్స్ తీసేసినారు. ఇప్పుడు మన ప్రజల మీద ఇబ్బంది పడుతుంది. మొత్తానికి 2 నుంచి 3 లక్షల కోట్ల రూపాయల వరకు మన భారతదేశం మీద ఇబ్బంది కలుగుతుంది ఈ డెసిషన్స్ వల్ల. కానీ బీజేపీ వాళ్ళకి దమ్ము లేదు. వాళ్ళు ప్రశ్నకి బరాబర్ ప్రేమిస్తా సినిమా ప్రమోషన్ సందర్భంగా జరిగిన వివాదంపై నటుడు జేడీ చక్రవర్తి స్పందించారు. ఆ రోజు ఆ ఈవెంట్ నుంచి తాను వెళ్లిపోయి ఉండాల్సిందని ఆయన అన్నారు. సినిమా ప్రమోషన్స్ ను విభిన్నంగా చేయడం తప్పు కాదని, కానీ మహిళలను కించపరిచేలా అసభ్యంగా ఉండకూడదని స్పష్టం చేశారు. ప్రమోషన్ ఈవెంట్ లో చంద్రహాస్ అసభ్య పదజాలంతో పాట పాడడం వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. జేడీ చక్రవర్తి స్పందనతో ఈ వివాదం మరింత చర్చకు దారితీసింది. సినిమా ప్రమోషన్స్ పేరుతో సంస్కార విరుద్ధంగా ప్రవర్తించడం సరికాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. సినిమా పబ్లిసిటీ క్యాంపెయిన్ చేయడానికి రకరకాల కొత్త ప్రక్రియలు చేసి మనం ఆడియన్స్ రీచ్ అవ్వచ్చు. బట్ దానికోసం వీ డోంట్ హ్యావ్ టు స్టూప్ డౌన్. దానికోసం మనం ఒక బూత్ లో లేకపోతే ఒక అమ్మాయిని హాఫ్ నేకెడ్ గా చూపించడము లేదా లిప్ లాక్ చేయటము. ఎందుకు why I'm talking about these things అంటే recently I've been part of ఒక campaigning లో unparliamentary language తో జరిగిన ఒక ఈవెంట్ లో I have been part of it. నేను అప్పుడు యాక్చువల్లీ లేచి వెళ్ళిపోయి ఉండాల్సి. ఇప్పుడు చాలా ఇన్నోవేటివ్ పబ్లిసిటీ 3 Idiots అనే సినిమా వచ్చింది. ఆ సినిమాకి సౌరవ్ గంగూలీ మన ఇండియన్ క్యాప్టెన్ పోలీసులు కంప్లైంట్ ఇచ్చాడు. ఎందుకంటే రోజు అప్పుడు వచ్చి ముస్లిం గడ్డం పెట్టుకుని రోజు సౌరవ్ గాంధీ ఇంటిని చూస్తూ కూర్చుని ఏదో ఇలా బైనాక్యులర్స్ దగ్గర చూస్తున్నాడు. ఆయన పోలీసులు వచ్చి తీసుకెళ్తా ఉంటే మొత్తం అంతా మీడియా అంతా వచ్చారు. ఏంటో మామూలుగా ఒక ముస్లివాడు ఎత్తుకెళ్తూ ఉంటాయి. ఎందుకంటే ముస్లివాడు ఎవరు కాదు, ఆమీర్ ఖాన్. సో ఒక 4 రోజులు అతను గెటప్ వేసుకుని అందరినీ అటెన్షన్ గ్యాదర్ చేసి గార్నర్ చేసి, సో ఇదో ఇన్నోవేటివ్ పబ్లిసిటీ. సంథింగ్ లైక్ దిస్ మనం కొంచెం కొంచెం బుర్రని కొంచెమైనా ఆలోచిస్తాం. ఐ థింక్ ఇట్ విల్ వర్క్. సో దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు టెల్ యు. సో ఐ విల్ సీ యు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించిన జగన్. రాష్ట్రంలో జంగిల్ రాజ్ నడుస్తోందని ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం. 3 ఏళ్లలో తిరిగి అధికారంలోకి వస్తామని కూటమికి ఘాటు హెచ్చరిక. టీడీపీ శ్రేణుల దాడిలో ధ్వంసమైన అంబటి ఇంటిని, వాహనాలను పరిశీలన. సాగునీటి సంఘాల అధ్యక్షులతో అమరావతిలో భారీ భేటీ. నీటి భద్రతపై సీఎం చంద్రబాబు కీలక దిశానిర్దేశం. రైతులకు సాగునీరు లక్ష్యంగా జలవనరుల సమావేశం. కరువు రహిత రాష్ట్ర లక్ష్యంతో కీలక సమావేశం.
నల్లమోతు భాస్కర్ రావుకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్. కాంగ్రెస్ కార్యకర్తలను బెదిరిస్తే ఊరుకునేది లేదని స్పష్టం. జానారెడ్డి కాదు నేను అని భాస్కర్ రావుపై రేవంత్ ఫైర్. మున్సిపల్ ఎన్నికల వేళ బెదిరింపులు సహించబోమన్న రేవంత్. సిరిసిల్లలో పేదలకు ఇండ్లు లేవని బండి సంజయ్ ఆవేదన. ప్రశ్నలు వేస్తే కేసులు పెట్టారని బండి సంజయ్ ఆరోపణ. అంబేద్కర్ పాదాలపై నిజం చెప్పే ధైర్యం ఉందా అని ప్రశ్న. కేసులతో రాజకీయ ప్రత్యర్థులను అణిచివేయద్దన్న సంజయ్. జగన్ గుంటూరు యాత్రపై అనగాని సత్యప్రసాద్ విమర్శలు. ప్రశాంత వాతావరణం చెడగొట్టడమే జగన్ లక్ష్యమన్న మంత్రి. గుంటూరులో దండయాత్రలా జగన్ యాత్ర ఉందని ఆరోపణలు. అంబులెన్సులకు దారి ఇవ్వలేదని విమర్శ. ఇవి నాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.